మనం చూడవచ్చు. దీంతో ఉక్రెయిన్ రష్యా వారు ఎండ్ అవ్వబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ప్రధాని మోదీ లండన్ పర్యటన, బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. ఆల్రెడీ అక్కడికి రీచ్ అయ్యారు. రేపు ఎల్లుండి కూడా అక్కడ పర్యటించబోతూ ఉన్నారు. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ మీద కీలకమైన చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సమయంలో మరి మోదీ ఎందుకు లండన్ పర్యటనకు వెళ్ళినట్టు? ఒకవైపు అంతర్జాతీయంగా చూసుకుంటే ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఏంటి, ట్రంప్కి అలాగే నాటో దేశాలకి షాక్ ఇవ్వడానికే మోదీ బ్రిటన్ పర్యటనకు వెళ్ళారా అంటే ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అపోజిషన్ గ్రూప్స్ అన్నీ ఆపరేషన్ సింధూర్మై చర్చించాలని పట్టుబడుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఉండడం అత్యవసరం. కానీ ఇంతటి విపత్కర పరిస్థితులు, అంటే అత్యవసర సమయం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలప్పుడు బయటికి వెళ్ళకూడదు, అది కూడా అపోజిషన్ క్రిటిసైజ్ చేస్తుంది. ఇలాంటి సమయంలో కూడా ఉక్రెయిన్ అంటే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు 2 రోజుల సమయాన్ని తీసుకుని ఇప్పుడు లండన్ పర్యటనకి వెళ్ళారు, యూకే పర్యటనకి వెళ్ళారు. 2 రోజుల పర్యటన. ఎందుకు ఇంతటి ప్రాధాన్యం భారతదేశం ఈ యూకే పర్యటనకి ఇస్తుంది, లండన్ పర్యటనకి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇస్తుందంటే చాలా పెద్ద విషయం ఉందండి. దీంతో ట్రంప్ యూరోపియన్ కంట్రీస్లు భయంకరంగా వణుకుతున్నాయి. ఎందుకు వణుకుతున్నాయి? ట్రంప్ ఏమంటున్నాడు, నువ్వు రష్యాతో యుద్ధం చేస్తే నేను 100% టారిఫ్లు విధిస్తానని లిండ్సే గ్రాహం ఇండియాని క్రష్ చేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ట్రంప్ టారిఫ్లు 26% టారిఫ్లు విధించారు. ఇంకా ట్రేడ్ డీల్ కుదరలే. ఇది పరిస్థితి అనమాట. కానీ యూరోపియన్ కంట్రీలు ఏమంటాయి, రష్యా ఆయిల్ దిగుమతి చేసుకుంటే మేము యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు మీ మీద 100% టారిఫ్లు విధిస్తామని ఈ నాటో దేశాలు ప్రకటించాయి. కానీ అదే సమయంలో మోడీ ఈరోజు బ్రిటన్ వెళ్తున్నారు. ఈ బ్రిటన్ పర్యటనలో ముఖ్యంగా జరగబోయే కొన్ని ఒప్పందాలు ఉన్నాయండి. అవి అసలైనవి. ఏంటి ఒప్పందాలంటే, ఇండియా యూకే ట్రేడ్ డీల్ ఒకటి కుదరబోతుంది. ఆ ట్రేడ్ డీల్ ఏమంటారంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ పార్ట్నర్షిప్, సెటా అంటారన్నమాట. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ పార్ట్నర్షిప్ జరుగుతుంది. దీన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ యూకే ఇండియాల మధ్య జరిగే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటంటే మొత్తం ఒక 25 to 30 బిలియన్ డాలర్ల ట్రేడ్ అవకాశం ఉంటుంది. ఈ బ్రిటన్ ఇండియాల మధ్య ట్రేడ్ కూడా 2-3 రెట్లు అయ్యే అవకాశం ఉంది. అంటే $100 బిలియన్ 2030కి వెళ్ళే టార్గెట్తో ఇది వెళ్తుందనమాట. అద్భుతమైంది అనమాట. ఎందుకు ఈ ఒప్పందంలో ఇండియాకు ఒరిగేదేంటి, ఎందుకు EU దేశాలు భయపడుతున్నాయి, ఎందుకు ఈ యుఎస్ ట్రంప్ భయపడుతున్నారంటే ఈ ట్రేడ్ డీల్కి ఒక్కసారి వెళ్ళాలి. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు అంటే ఈ ట్రేడ్ డీల్లో భాగంగా ఈ యూకే నుంచి వచ్చే కార్ల మీద ట్యాక్స్ మనం తగ్గిస్తాం అనమాట. ఎంతకు తగ్గిస్తాం? 10% తగ్గించేస్తాం. కార్లు, ఆటోమేటివ్ అంటే కార్లు ప్రొడక్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడక్ట్స్, అక్కడ నుంచి వచ్చే విస్కీ ఒకటి, రమ్మని, ఇలా ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించిన ట్రేడ్ని 175 నుంచి 100%, అదేవిధంగా 90% నుంచి 10% కొన్ని ప్రొడక్ట్స్ మీద మనం టారిఫ్లు తగ్గిస్తాం యూకే మీద. సో దట్ మనకి ఎక్స్పోర్ట్స్ అవుతాయి, యూకేకి అది బెనిఫిట్. మరి ఇండియాకి బెనిఫిట్ ఏంటంటే ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ అయ్యే టెక్స్టైల్స్, అదేవిధంగా జూట్ ప్రొడక్ట్స్, మన యొక్క వివిధ లెదర్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, ఒక జ్యువెలరీ సంబంధించిన ప్రొడక్ట్స్, వీటి మీద యూకే ఏం చేస్తుందంటే టారిఫ్స్ని మొత్తం తగ్గించేస్తుంది, 0 లెవెల్కి తగ్గిస్తుంది. దీనివల్ల మన వ్యవసాయ ఉత్పత్తులని, జూట్ ప్రొడక్ట్స్ని, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ని, ఈ జ్యువెలరీ, తర్వాత ఆర్నమెంట్స్ని, ఈ చానబెట్టిన డైమండ్స్ని యూకేకి ఎక్కువ చేయొచ్చు అనమాట. దీనివల్ల మన ట్రేడ్ ఎక్కువ పెరుగుతుంది. దీంతో పాటు సోషల్ సెక్యూరిటీ ప్యాక్ట్ అనే ఒకటి మీద సంతకం చేస్తున్నారు. దాంట్లో భాగం ఏంటంటే మన ఇండియా నుంచి బ్రిటన్ వెళ్ళే డాక్టర్లు, సర్వేయర్సు, లేబరర్సు, రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరి మీద ఏంటంటే వీళ్ళు సోషల్ సెక్యూరిటీ కింద ఎటువంటి ట్యాక్స్లు తగ్గించవలసిన అవసరం, ఎక్కువ పే చేయవలసిన అవసరం ఉండదన్నమాట. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లభిస్తుంది. బ్రిటన్లో కొన్ని పథకాలు అవన్నీ కూడా వాటికి అర్హులు అవుతారు. బ్రిటన్లో భారతీయుల రక్షణ పెంపొందించబడుతుంది. ఇది ఒక అద్భుతం అనమాట. దీంతోపాటు ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులకు సంబంధించింది కూడా ట్రేడ్ జరుగుతుంది. తర్వాత సర్వీసెస్కి కూడా ట్రేడ్ జరుగుతుంది. సర్వీసెస్ ప్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా ఎక్కువ సర్వీస్ ఎక్స్పోర్ట్ చేయగలిగింది. సో ఇది ఉభయతారకం అనమాట. ఇది ఒక అద్భుతమైన ట్రీటీ. దీంతో యూరోపియన్లోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రిటన్ మార్కెట్లోకి మనం చొచ్చుకుపోతాం. అదేవిధంగా బ్రిటన్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి కూడా ఇబ్బడిగా పెరిగిపోతే టెక్నాలజీ మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అనమాట. మరి ఎందుకు EU భయపడుతుందంటే యూరోపియన్ కంట్రీ EU పరిధిలో
ఈ యూకే లేదు కాబట్టి అది ఒక్కటే మనతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. దీంతో EU దేశాల కంటే ముందే ట్రేడ్ డీల్ కుదుర్చుకుని యూకే ఒక్క అడుగు ముందుకేసేస్తుంది. సో ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటే యూరోపియన్ యూనియన్ మన మీద టారిఫ్స్ వేసినా యూకే అందులో లేదు కాబట్టి EUలో మనం దాంతో ట్రేడ్ ద్వారా EUని అంతగా పట్టించుకోం. అందుకే EU దేశాలు భయపడుతున్నాయి. దీంతోపాటు ఎందుకు ట్రంప్ భయపడుతున్నాడంటే ఈ ట్రంప్ టారిఫ్లు ఎక్కువ వేస్తే మనం ఏం చేస్తున్నాం, అమెరికాకి ఆల్టర్నేటివ్ మార్కెట్లో భాగంగా యూకేని చూసుకుంటున్నాం. యూకే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా. దాంతో $30 బిలియన్ 25 నుంచి $30 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. అమెరికాతో $120 బిలియన్, అంటే 1/4 మనం వేరే దాని కంట్రీని ఆల్టర్నేటివ్ చూసేసుకున్నాం. అది కూడా అమెరికా యొక్క ఫ్రెండ్. బ్రిటన్ అనేది అమెరికా చాలా పెద్ద ఫ్రెండ్. సో దీనివల్ల ఇటు అమెరికా మీద యూరోపియన్ కంట్రీల మీద మనం ఆధారపడ్డమని తగ్గించుకోవచ్చు. అందుకనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ బ్రిటన్ పర్యటనకి చాలా ప్రాధాన్యత ఇస్తే భారత పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఆపరేషన్ సింధూర్ మీద డిస్కషన్ 29కి పోస్ట్ పోన్ చేసి మరీ యూకే పర్యటనకి వెళ్తున్నారంటే యూకే ఎంత ఇంపార్టెంట్ ఈ ట్రేడ్ డీల్ అనేది మనం చూసుకోవచ్చు. అపోజిషన్ పార్టీలు కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ విజిట్ని దీన్ని క్రిటిసైజ్ చేయకపోవడమే మంచిదనేది కూడా నా అభిప్రాయం అండి. ఏదేమైనప్పటికీ యూకే ట్రిప్ అనేది ప్రపంచంలోనే భారత చేస్తున్న ఒక దౌత్య నీతి ఒక పతాక స్థితిలో ఉన్నది మనం చూడొచ్చండి.